మమకారాలు మరచి అహంభావాలు పెంచుకొని తండ్రి కొడుకులు కత్తులు చూశారా నాయన? నా అహంభావానికి అవివేకానికి నా తండ్రినే బలికొన్నాను తాతయ్య. దొడ్డమ్మకు అమ్మకు తీరని అపచారం చేశాను, ఆరని దుఃఖం కలిగించాను. ఆ శోక సముద్రంలో నుంచి వారిద్దరిని ఉద్ధరించాలి తాతయ్య. దొడ్డమ్మ నిన్ను మరీ మరీ ప్రార్థించమను. సంజీవరత్నాన్ని ప్రసాదించి నా తండ్రిని పునర్జీవితుణ్ణి చెయ్యండి. అలాగే నాయన, తీసుకుని పోదువు గాని పద. నాగలోకం నుంచి సంజీవమణ్ణి కదిలించడానికి వీల్లేదు. ధృతరాష్ట్ర, సంగతి సందర్భాలు తెలుసుకొని మరీ ఆక్షేపించు. అన్ని అవగతం చేసుకుని అభ్యంతరం చెబుతున్నాను మహారాజా. మన జాతి రక్షణకై సదాశివుడు ప్రసాదించిన సంజీవరత్నాన్ని మానవ ప్రాణరక్షణకై వినియోగించడానికి వీల్లేదు. ఆర్తజన రక్షణ కన్నా మహాపుణ్యం లేదంటారు మహామంత్రి. మా మొరాలకించి అనుగ్రహించండి. అనుగ్రహించడానికి తిరస్కరించడానికి ఆ మణి ఒక్కరి సొత్తు కాదు, నాగజాతికి అంతటికీ దానిపై హక్కు ఉంది. అందరూ అంగీకరించండి. ఆ మణిని ఏ మానవుడు తాకలేడు. అయితే మన వారందరినీ సమావేశపరచు. దివ్య ప్రభావ సంపన్నులారా, నేను చిత్రాంగదామారుని, మీ రాకుమారు ఉలూచీదేవి నాకు పెద్దల్ని. వృధా స్వాభిమానాలకు లోనై పంతాలు పెంచుకుని మా తండ్రి నేను యుద్ధానికి తలపడ్డా. మా తండ్రి మరణించాడు. వినండి, పితృహత్యకు వెనుకాడని ఈ మానవుని చరిత్ర. సావధానంగా వినండి. ఆ పాప పరిహారానికి మా పెద్దల్ని పంపును మీ లోకానికి వచ్చాను. మిమ్మల్ని అర్థిస్తున్నాను. నన్ను కరుణించి సంజీవరత్నాన్ని ప్రసాదించి నాకు పితృభిక్ష పెట్టండి. చెప్పండి సమాధానం. ఇది మీ సొత్తు. మీ ప్రాణరక్షణకై మహాదేవుడు కటాక్షించిన అమూల్య ధనం. ఈ రాకుమారుని మొసలి కన్నీటికి మోసపోయి మణిని ఇతనికి ఇచ్చామే అనుకోండి, అది మన లోకం దాటి మానవ లోకమే చేరింది అనుకోండి. అనుకోకండి. అలా అనుకుంటే ఇంకేముంది? అది అక్కడే, మనం ఇక్కడే. అవును, ఆ రత్నాన్ని ఈ మానవుడికి ఇవ్వడానికి వీలు లేదు. మహారాజు ముఖం చూచి మీరు వెనుకాడవలసిన అవసరం లేదు. సంజీవమణికి మీరే అధికారులు. మానవులు నాగజాతికి శత్రువులు. వారిపై దయతెలిచి మీ స్వార్థాన్ని వదులుకుంటారా? ప్రాణధనాన్ని చేజేతులా పారవేసుకుంటారా? తండ్రిని తమిన నీతుడు రత్నాన్ని నీకు అప్పగించం. అదేనా మీ సమాధానం? బాంధవ్యాలు పరిగణించిన స్వార్థపరులు, ఆ పన్నులకు అడ్డుపడనల్లని క్షుద్రులు, జీవకారుణ్యం లేని పాషాణ హృదయులు. మీలో కనికరము ఉపకార చింత ఉంటాయని ఆశించి ఆర్థించడం నాదే పొరపాటు. నేను ఆ రత్నం కోసం వచ్చాను. రత్నాన్ని తీసుకుపోతాను. దక్షత ఉంటే వచ్చి రక్షించుకోండి. మన్నించండి తాతయ్య. అలా నిబిడమై చూస్తూ నిలబడతారే. ప్రాణాలు వెలబోసైనా సరే సంజీవని రక్షించుకోండి. పదండి.
వధించే తీసుకుపోతాను. రా. నాకేవో దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. అశ్వరక్షణకే వెళ్ళిన నా స్వామికి ఏదో అపాయం జరిగిందని నా అంతరాత్మ చెబుతోంది. వారెక్కడున్నారు, ఎలా ఉన్నారు? భయపడకమ్మా, నేనున్నానుగా. నువ్వు లేనిది ఎప్పుడన్నయ్యా? పలువురు కలిసి రణరంగంలో నా కుమారుడు అభిమన్యుని అసహాయం చేసి చంపినప్పుడు మాత్రం నీవు లేవా? ఉండి ఏం చేశావు? రక్షించావా? నువ్వు పేరుకు మాత్రమే పాండవ పక్షపాతివి. కర్మ అనుభవించక తప్పదమ్మా. నీ మాటలు నా అనుమానాన్ని బలపరుస్తున్నాయి. నా మీద నీకున్న అభిమానం ఇదేనా? నీ బావను రక్షించుకునే బాధ్యత నీకు లేదా? వారిని చూస్తే గాని నా మనసు శాంతించదన్నయ్యా. నువ్వు దిగులు పడకమ్మా, నేను వెళ్ళి పార్థుని తీసుకుని వస్తాను. తెలివి ఏమిట్రా శబ్దం? ఏమిట్రా శబ్దం? ఇదిగోనమ్మా సంజీవమణి. పద బొబ్బరు. ఎలా కనిపించదే? ఎట్లా మాయమైంది? అంతా ఇక్కడే ఉన్నాంగా. నాకు అర్థమైంది. మణి తెచ్చావని పగపట్టి ఆ నాగులే ఈ పని చేసి ఉంటారు. అయితే మణిని సాధించినట్టే మాయావులను కూడా వధించి నాన్న తలను తీసుకొస్తాను. అది నీకు సాధ్యం కాదు. మానవులు ప్రవేశించలేని ఏ మాటనో దాగి ఉంటారు. అంతేనా? నా సాహసమంతా వ్యర్థమేనా? నా పాపానికి నిష్కృతి లేదు. నేను జీవించి ప్రయోజనం లేదు. అమ్మా, తండ్రిని మెప్పించాలని సాహసించి మీ అందరినీ నొప్పించాను. పితృహంతకుడైన ఈ మహాపాపి క్షమార్పుడు కాడు. నా అపరాధానికి తగిన శిక్ష విధించు, నన్ను వధించు. తొందరపడుకుని ఆయన పతి శోకంతో బాధపడుతున్న తల్లికి పుత్రశోకం కూడా కలిగిస్తావా? నన్ను వారించకండి. ఈ అభాగ్యుడు జీవించినందువల్ల ఎవరికీ ఆనందం లేదు. అప్రతీప ప్రతాపుడవై దిగ్విజయం సాగించి రాజసూయం చేయించావు. దేవతలను మెప్పించావు. నిన్ను జయించడమే గర్వంగా భావించాను. నా అపరాధం తెలుసుకున్నాను. నిన్ను బ్రతికించి నీ పాదాలపై పడి క్షమాభిక్ష పుచ్చుకునే భాగ్యం ఈ జన్మలో నోచుకోలేదు. ఆ లోకంలోనే అర్థిస్తాను. ఇది వీరలక్షణం కాదు. వచ్చాడమ్మా కృష్ణ పరమాత్మ. ఆపద్బాంధవ, దీనరక్షక, నీవు తప్ప మాకు దిక్కు ఎవ్వరూ లేరు. మా స్వామిని మాకు దక్కించు పరమాత్మ.
ఏది గాంధీవం? ఇప్పుడు అది అక్కర్లేదులే బావా. బావా, అవును, నేనే. అదిగో నీ కుమారుడు బబ్రువాహన్. పంతాలతో నిన్ను ఓడించి భక్తితో బ్రతికించుకున్న ధీరుడు. నా అపరాధం క్షమించండి నాన్నగారు. నీవాసించినట్లు నిన్ను మించిన కుమారుడే అర్జున. అయితే ఇదంతా నీ వినోదమేనా బావా? విధి విలాసం. తానే కర్తనని మానవుడు అహంకారం ఆవేశం పెంచుకున్నప్పుడు ఈ పరిణామాలు తప్పు. తనకంటే అతీతమైన మహాశక్తి ఏదో జగన్నాటకాన్ని ఆడిస్తున్నదని తానొక పాత్రనని గ్రహిస్తే అతనికి ఏ బాధ్యత లేదు, బాధ లేదు.